కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక భరోసా అందుతోంది. జగ్గంపేట మండలం కండ్రావులపల్లి గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. గ్రామంలోని 12 మంది లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి మొత్తం 5,38,244 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను అందజేశారు. సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పార్టీ భేదాలు లేకుండా అర్హులైన బాధితులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు కాట్రాలపల్లి గ్రామం రావడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అక్కడ జగ్గంపేట ఆఫీస్కో లేకపోతే మండల హెడ్ క్వార్టర్కో తీసుకొచ్చి వాళ్ళందరినీ బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుని ఫస్ట్ టైము కాట్రాలపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 12 చెక్కులు, ఈ దఫాలో 12 చెక్కులు వచ్చాయి. 12 చెక్కులు 5,34,000 రూపాయలు 12 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక 28 చెక్కులు బ్యాలెన్స్ ఉంది, అది తొందరలోనే అవి కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఈ దఫా 154 చెక్కులు రావడం జరిగింది. ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఇదే విధంగా వాళ్ళని పలకరించి వాళ్ళ చేతిలోనే చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, జ్యోతుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సీఎంఆర్ఎఫ్ని వాడుకోవాలని, ఎలాగైతే నాగేశ్వరరావు ఒక మనిషిని పెట్టి ఇక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉందో అవన్నీ తెలుసుకుని వాళ్ళ చెక్కుల రూపంలో వచ్చే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేసుకుంటున్నందుకు నాగేశ్వరరావుని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వేరే విధంగా అయితే డబ్బున్నా లేకపోయినా సరిపోద్ది, కానీ వైద్యానికి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే జ్యోతుల నెహ్రూ గారు మా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ చేయమని చెప్పడంలో భాగంగానే అందరికీ కూడా చేస్తున్నామని మనవి చేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.